హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిలీషియస్. టుడే మన రెసిపీ చాక్లెట్ చిప్ కుకీస్. చాలా సింపుల్ అండ్ బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఈ చాక్లెట్ చిప్ కుకీస్ చేసేసుకోవచ్చు. దానికోసం ఒక కప్లో 1/4 కప్ ఆర్ 150 గ్రామ్స్ బటర్ని ఫోర్క్తో స్మాష్ చేసుకోవచ్చు, లేదా ఇలా బీటర్తో లో స్పీడ్లో 2 minutes వరకు బేక్ చేసుకోవాలి. దాంట్లో 1/2 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నాక బ్లెండ్ చేసుకుంటే స్ప్లిట్ అవ్వదు. ఇది లో స్పీడ్లో 2 minutes వరకు బేక్ చేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ యూస్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం బీట్ చేసుకోవాలి. సో బటర్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ హోమ్మేడ్ బటర్ యూస్ చేస్తున్నాం. ఎలాంటి బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు అన్సాల్టెడ్. తర్వాత ఒక సివర్లో 1 కప్ మైదా, 1/4 కప్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకొని జల్లించుకోవాలి. మొత్తం రిటర్న్ రెసిపీ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు చెక్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సిప్ చేసుకున్నాక బీటర్ యూస్ చేయకపోయినా పర్లేదు, యూ కెన్ మిక్స్ ఇట్. తర్వాత ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ యూస్ చేస్తున్నా. ఇక్కడ చాక్లెట్ ఎసెన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఫ్యూ డ్రాప్స్. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు చాక్లెట్ చిప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మనం 15 minutes వరకు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా కుకీ షేప్లోకి మనం చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకుంటాం. ఈ 1 కప్ ఫ్లోర్కి మనకు ఫర్ అబౌట్ 16 to 17 కుకీస్ అనేది వస్తుంది. సో ఇలా ఒక ట్రేలో కొంచెం బటర్ అండ్ పౌడర్ని డస్ట్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత పైన టాపింగ్ మీ ఇష్టం. చాక్లెట్ చిప్ కుకీస్, కొంచెం స్ప్రింకిల్స్, షుగర్ స్ప్రింకిల్స్, ఇలా మీ ఇష్టం. ఎలాంటిదైనా యూజ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం 3 inch గ్యాప్ పెట్టుకున్న తర్వాత ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 degrees Celsius దగ్గర 15 to 16 minutes వరకు బేక్ చేసుకుంటే మన కుకీస్ రెడీ అయిపోతాయి. ఇలా చాలా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ టైం లేకుండా చేసుకోవచ్చు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.